హలో ఎవ్రీవన్. శివ బర్త్డేకి నేనైతే కార్డ్స్ తీసుకున్నాను. ఒకటి నా తరపు నుంచి, ఇంకోటేమో రుద్ర తరపు నుంచి. ఎందుకంటే యాజ్ అ డాడ్ శివకి ఫస్ట్ బర్త్డే ఇది. సో ఇట్ నీడ్స్ టు బీ సంథింగ్ స్పెషల్ అనిపించింది. సో ఇంకో కార్డ్ రుద్ర నుంచి తీసుకున్నాను అనమాట. సో దిస్ వాస్ ద కార్డ్ అండ్ ఐ బాట్ ఎ క్యూట్ లిటిల్ గిఫ్ట్ ఫర్ హిమ్. ఇదేంటంటే షవర్లో ఉన్నప్పుడు తనకి సాంగ్స్ వినడం అది చాలా ఇష్టము, అందుకనే నేను ఇది తీసుకున్నాను. దీన్ని మన మొబైల్కి బ్లూటూత్తో కనెక్ట్ చేసుకోవచ్చు అండ్ మనం షవర్లో ఉన్నప్పుడు కూడా సాంగ్స్ వినొచ్చు, కాల్ లిఫ్ట్ చేయొచ్చు, అండ్ ఇంపార్టెంట్ కాల్స్ ఉంటే అటెండ్ చేయొచ్చు అండ్ సాంగ్స్ కూడా ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అండ్ ఫైనలీ మేమైతే ఈరోజు డబ్లిన్ వెళ్తున్నాము రెస్టారెంట్కి. నాకైతే బర్త్డే సెలబ్రేషన్కి బెలూన్స్, కేక్, డెకరేషన్ ఇవన్నీ అంటే చాలా ఇష్టం. బట్ శివకైతే మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేయడము, ఇంకా బయటికి వెళ్ళి సరదాగా ఎంజాయ్ చేయడం ఇలా ఇష్టం అనమాట. సో మేమైతే ఈరోజు రెస్టారెంట్కి వచ్చాము, ఇక్కడ ఇండియన్ రెస్టారెంట్కి. మేము ఎప్పుడు వెళ్ళినా ఏదో ఒక వేరే ఇండియన్ రెస్టారెంట్స్కి వెళ్తాం, అట్లా డిఫరెంట్ వాటికి. అంటే ఎక్కడ ఫుడ్ ఎట్లా ఉంటుందో ట్రై చేద్దామని. ఈ రెస్టారెంట్లో ఫుడ్ అయితే చాలా బాగుంది. నేను గీ కారం పొడి దోశ ఆర్డర్ చేశాను, చిట్టి ఇడ్లీ ఆర్డర్ చేశాము, బోండా, గీ పొంగల్. సో ఇవన్నీ మేమైతే ట్రై చేసాము. ఎవ్రీథింగ్ వాజ్ రియలీ గుడ్. ఇక్కడైతే వీళ్ళు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్వీట్స్ కూడా అమ్ముతున్నారు. మేమైతే ఒక 1/2 kg తెచ్చుకున్నాం. మనం మిక్స్ చేసుకోవచ్చు అనమాట డిఫరెంట్ స్వీట్స్ని. స్వీట్స్ కూడా ఆల్మోస్ట్ అన్నీ బాగున్నాయి. కొన్ని అంత సూపర్ అనిపించకపోయినా ఓకే, మిల్క్ కేక్, బాద్షా ఇవన్నీ అయితే ఓకే బాగున్నాయి అనమాట. నేను ఐర్లాండ్ వచ్చిన దగ్గర నుంచి బాగా మిస్ అయ్యే స్వీట్ ఏదైనా ఉందంటే జాంగ్రీ అండ్ జిలేబీ. సో యాక్చువల్గా నాకు ఆ స్వీట్స్ అంటే చాలా ఇష్టం. బట్ ఇక్కడ డిఫరెంట్ ప్లేసెస్లో నేను ట్రై చేశాను కానీ అస్సలు మన ఇండియన్ స్టాండర్డ్ ఎక్కడ కనిపించలేదు. సో ఫైనలీ మా డెజర్ట్ అయితే వచ్చేసింది. ఇక మేము ఇక్కడ నుంచి అయితే బయలుదేరి నెక్స్ట్ ప్లేస్కి వెళ్ళాలి. సో దట్స్ ఇట్ ఫర్ టుడే. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్. బాయ్. ఇఫ్ యూ లైక్ ద వీడియో, ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్ విత్ సమ్మన్ హూ లవ్స్ ఇండియన్ ఫుడ్.